హలో, నమస్తే అండి అందరికీ. ఈ వీడియో చేయడానికి మెయిన్ రీజన్ ఐ థింక్ యూ కెన్ హియర్ మీ క్లియర్లీ. ఆడిబుల్గా ఉంది కదా మై వాయిస్? ఈ వీడియో చేయడానికి మెయిన్ రీజన్ వచ్చేసి కొద్ది రోజులుగా మా మా నేటివ్ రాజంపేట సరౌండింగ్స్లో ఒక న్యూస్ స్ప్రెడ్ చేస్తున్నారు. అంటే ఏంటంటే ఒక చిన్న గ్రూప్లో మా ఫ్రెండ్స్ గ్రూప్లో జరిగిన ఒక చిన్న ఇష్యూ, సమ్ ఓల్డ్ ఇష్యూ, సమ్ 10-15 ఇయర్స్ బ్యాక్ ఇష్యూ వల్ల ఒక ముస్లిం కమ్యూనిటీకి సంబంధించిన అబ్బాయికి నాకు చిన్న క్లాష్ అయింది. అంటే వెన్ దే ఆర్ స్కోల్డింగ్ సంథింగ్ అబౌట్ ద రూలింగ్ గవర్నమెంట్ దాని గురించి మాట్లాడినప్పుడు నేను వాళ్ళతో కౌంటర్ ఇస్తున్నప్పుడు అబ్బాయి ఏదో ఓల్డ్ విషయాలు ఎత్తడం వల్ల చిన్న క్లాష్ వచ్చింది. సో వీ హ్యావ్ పార్టెడ్ ఇట్. మా పార్టేయం. సో దాన్ని ఏదో సమ్ ముస్లిమ్స్కి ఆపోజిట్గా మాట్లాడినట్టు అదన్నట్టు ఇదన్నట్టు స్ప్రెడ్ చేస్తున్నారు. ఐ వాంట్ టు మేక్ ఇట్ క్లియర్ దట్ ఆ రోజు జరుగుతున్న ఇష్యూ వచ్చి వీఆర్ టాకింగ్ అబౌట్ ద అటాకర్స్. పహల్గామ్ బైసరన్ వ్యాలీలో జరిగిన అటాక్ గురించి ఆ పర్టికులర్ టెర్రరిస్ట్, ద 4 or 5 పీపుల్ దే కేమ్ ఫ్రమ్ పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్. సో ఆ ఇష్యూ మీద మాట్లాడుతూ వెన్ దే ట్రై టు చెక్ ఇట్, అంటే ముస్లిమ్స్ కాదా అని చెక్ చేసి కల్మా చదవమని ఐడి కార్డ్స్ చూసి ఈవెన్ వాళ్ళ జెనటల్స్ చూసి బాడీ పార్ట్స్ చూసి కన్ఫర్మ్ చేసుకుని కిల్ చేశారు, చంపారు 26 మందిని. దట్ ఇంక్లూడ్స్ వన్ క్రిస్టియన్ అండ్ లోకల్ గై. పోనీని హార్స్ అంటారు కదా, అక్కడ నుంచి తీసుకెళ్ళి టూరిస్టులను తీసుకొచ్చే అతన్ని కూడా చంపారు. సో ఇట్స్ ప్యూర్లీ అంటే హిందూసా కాదా, నాన్ ముస్లిమ్స్ని మటుకే టార్గెట్ చేసి చేశారు. హిందూస్ కాదా, ముస్లిమ్స్ కాదని కన్ఫర్మ్ చేసుకుని చేశారు. సో అక్కడ ఇష్యూ మాట్లాడుతున్నప్పుడు వెన్ హీ వాంట్ టు టాపిక్ డైవర్ట్ చేయడానికి ఏదో వేరేది మాట్లాడడం వల్ల వీ గాట్ ఎ క్లాష్. అక్కడి నుంచి నేను ఏదో ముస్లిమ్స్కి ఆపోజిట్ అన్నట్టు ప్రచారం చేయాలని చూస్తున్నారు. ఓకే, దిస్ ఈజ్ వాట్ హ్యాపెండ్. అండ్ అట్ ద సేమ్ టైం ముస్లిమ్స్కి ఏం జరిగినా కూడా, అంటే అనవసరంగా ముస్లిమ్స్ ఏమన్నా టార్గెట్ చేసినా కూడా మేము నిలబడతాం వాళ్ళ కోసం. సో నేను వర్క్ చేస్తున్న పొలిటికల్ పార్టీ గురించి, నేను సపోర్ట్ చేస్తున్న పొలిటికల్ పార్టీ గురించి కూడా జోకులు వేయడం వల్ల, అలా కొన్ని అన్వాంటెడ్ జోక్స్ వాటి వల్ల మటుకే క్లాష్ పెద్దదైంది. సో ఇక్కడ దాన్ని ఏదో యాంటీ ముస్లిం అన్నట్టు క్రియేట్ చేయాలని చూడడం మటుకు చాలా పెద్ద తప్పు. ఇది క్రైసిస్ టైం. డెఫినెట్లీ ఇండియా ఇస్ గోయింగ్ టు టీచ్ ఎ బిగ్ లెసన్ టు పాకిస్తాన్. పాకిస్తాన్కు ఖచ్చితంగా ఇండియా బుద్ధి చెప్తుంది. అది ఎయిర్ స్ట్రైక్సా, నేవల్ అటాక్సా, లేకపోతే డైరెక్ట్ పిఓకేని ఆక్యుపై చేసుకోవడమా. డెఫినెట్లీ ఇండియన్ గవర్నమెంట్ విల్ టేక్ ఇట్ కోర్స్ ఆఫ్ యాక్షన్ బికాస్ వీ బిలీవ్ ఇన్ నరేంద్ర మోడీజీ అండ్ హిస్ లీడర్షిప్. ఇండియా గవర్నమెంట్ డెఫినెట్గా రిటాలియేట్ అవుతుంది. కిల్లింగ్ 26 పీపుల్ అండ్ రన్నింగ్ అవే ఇస్ నాట్ పాసిబుల్ ఇన్ దిస్ కైండ్ ఆఫ్. అది ఇప్పుడు 90s జరిగి ఉండొచ్చు. కాశ్మీరీ పండిట్స్ని కొద్దిమంది చంపడం, వాళ్ళని అక్కడి నుంచి తరిమేయడం. సో అలాంటివి ఇప్పుడు జరగవు. పాకిస్తాన్ had made a blunder mistake by promoting it. ఎక్కడికో గాలికి అటువైపు వెళ్తున్న ఫైర్ని తమ వైపు తీసుకున్నట్టయింది. ఆల్రెడీ దే ఆర్ సఫరింగ్ విత్ బలూచిస్తాన్ రెబల్స్ అండ్ ఎకానమీ డౌన్ అవుతోంది. ప్రతిరోజు వాళ్ళు ఫారిన్లో ఏదో ఒక ఆర్గనైజేషన్ నుంచి డబ్బులు తీసుకుంటేనో చైనా వైపు చూడటం, చైనాకు పోర్ట్స్ ఇచ్చేయడం. డెఫినెట్లీ చైనా విల్ టీచ్ దెమ్ ఎ బిగ్ లెసన్. వాట్ హ్యాపెండ్ విత్ శ్రీలంక, what happened with many other countries which they have taken huge debts from China. The same thing will happen with Pakistan. Now ఇప్పుడు ఏంటంటే పాకిస్తాన్ చేసిన అతి పెద్ద తప్పు ఇండియన్ గవర్నమెంట్తో పెట్టుకోవడం. అది మోడీ గారు ప్రైమ్ మినిస్టర్గా ఉన్నప్పుడు పెట్టుకోవడం. ద బ్లండర్ మిస్టేక్ విచ్ దే హ్యావ్ డన్ అండ్ నౌ దే ఆర్ గోయింగ్ టు పే ఫర్ ఇట్. వాళ్ళు చేసిన తప్పుకి ఇప్పుడు వాళ్ళు శిక్ష అనుభవించబోతున్నారు. సేమ్ థింగ్ హ్యాపెండ్. 370 ఆర్టికల్ గురించి కానీ 35A గురించి కానీ చదువుతుంటే, వీడియోస్ చూస్తుంటే మీరు చూడొచ్చు, చాలామంది వీడియోస్ చేశారు తెలుగులో, ఈ అనదర్ లాంగ్వేజెస్లో కూడా. అక్కడ రిలీజియస్ ఇంబ్యాలెన్స్ వస్తుందని టూరిస్టులను రాకుండా ద రెసిస్టెన్స్ ఫ్రంట్ అనేది ఒక స్మాల్ యూనిట్, అది లష్కర్ తోయిబా అని అంటున్నారు. సో ఆ గ్రూప్కి సంబంధించింది. రెసిస్టెన్స్ ఫ్రంట్ అంటే ఇండియాలో మిగతా ప్రాంతాల నుంచి అక్కడికి వెళ్ళి వర్క్ చేస్తున్న రైల్వే కాంట్రాక్టర్స్ని కానీ, ఆ లోకల్ జమ్మూలో 3 బీజేపీ లీడర్స్ని చెప్పారు. ప్లస్ లాట్ ఆఫ్ టూరిస్టులను దే ఆర్ టార్గెటింగ్ బికాస్ నో వన్ షుడ్ కమ్ డౌన్ దేర్ అండ్ నో వన్ షుడ్ సెటిల్ డౌన్ దేర్. అదంట దేర్ మెయిన్ ఎయిమ్. అక్కడ రిలీజియస్ ఇంబ్యాలెన్స్ అవుతుందంట. సో దిస్ ఈజ్ దేర్ మెయిన్ రీజన్. అంటే జస్ట్ ఈవెన్ లోకల్ కాశ్మీరీస్ దే ఆర్ వెరీ సపోర్టివ్. వాళ్ళు బాధపడుతున్నారు, భయపడుతున్నారు.
లక్షల రూపాయలు తీసుకొచ్చి వాళ్ళు బిజినెస్లో చిన్న చిన్న బిజినెస్లు చేసుకుంటున్నారు. సో ఇప్పుడు టూరిజం మొత్తం వైపౌట్ అయిపోతే హౌ దే కెన్ రీపే ద లోన్స్? వాళ్ళ లోన్స్ ఎలా కట్టగలరు? వాళ్ళ లైవ్లీహుడ్ ఎలా? అది మెయిన్ అక్కడ లోకల్ కాశ్మీరీస్కి ఉన్న బాధ. సో ఇండియన్ గవర్నమెంట్ షుడ్ సపోర్ట్ దిస్ లోకల్ కాశ్మీరీస్ యాజ్ వెల్. అట్ ద సేమ్ టైమ్ దే షుడ్ ఎలిమినేట్ ఆల్ దిస్ టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్స్ అండ్ టెర్రరిస్ట్ గ్రూప్స్. మా మొత్తం 140 కోట్ల మంది ఇండియన్స్ వీఆర్ విత్ యూ. ఈవెన్ నిన్న మైనారిటీ గ్రూప్స్ కూడా చాలా చోట్ల సుజుద్దీన్ ఓవైసీ హైదరాబాద్ వాళ్ళు కూడా బ్లాక్ బ్యాడ్జెస్ పెట్టుకుని దే సపోర్టెడ్ ద ఇండియన్ గవర్నమెంట్. దిస్ ఈజ్ వాట్ వీ వాంట్. మేము ఇదే కోరుతున్నాం. ఈ క్రైసిస్లో ఎవ్రీ వన్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ రిలీజియన్, బికాస్ యు ఆర్ బోర్న్ ఇన్ ఇండియా, వెదర్ యు ఏ హిందూ, ముస్లిం, క్రిస్టియన్, పంజాబీ, సిక్, జైన్, వాట్ ఎవర్ ఇట్ ఈస్, బుద్ధిస్ట్, మీరు ఇండియాలో పుట్టారు. సో యు ఆర్ ఎన్ ఇండియన్. జస్ట్ థింక్ ఇట్ దట్ వే. క్రైసిస్ టైంలో వీ హ్యావ్ టు స్టే టుగెదర్, వీ హ్యావ్ టు ఫైట్ టుగెదర్ against the Pakistan. We have to teach them a good lesson and we have to win together. This is what my thought process is. మేము ఏదైనా ఎన్జిఓస్ యాక్టివిటీస్ చేసినా వీఆర్ జస్ట్ ఫైటింగ్ ఫర్ గ్రీన్ కవర్, అంటే లైక్ ఎకోసిస్టమ్, బయోడైవర్సిటీ, వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్, వీటి మీద వర్క్ చేద్దాం అనుకున్నాం ఫ్యూచర్లో. అండ్ ఫ్యూ పీపుల్ ఆర్ ట్రయింగ్ టు డ్రాగ్ అస్ టువర్డ్స్ ద రిలీజియన్ థింగ్స్. అఫ్ కోర్స్ ఐఎమ్ ఎ హిందూ అండ్ ఐఎమ్ ఎ బోర్న్ హిందూ, ఐ లివ్ యాజ్ ఎ హిందూ అండ్ ఐ డై యాజ్ ఎ హిందూ. నాకెవరు సర్టిఫికేట్ అవసరం లేదు. అట్ ద సేమ్ టైమ్ వీ హ్యావ్ రిలీజియస్ టాలరెన్స్ విత్ టువర్డ్స్ అదర్ రిలీజియన్స్. లెట్ దెమ్ బి క్రిస్టియన్స్, ముస్లిమ్స్, అందరూ ఉన్నారు. అందరూ కలిస్తేనే ఒక కంట్రీ, అందరూ కలిస్తేనే ఒక స్టేట్. హోప్ యూ అండర్స్టాండ్ దిస్. అండ్ ఐఎమ్ జస్ట్ వెయిటింగ్, ఈగర్లీ వెయిటింగ్, ద ఇండియన్ గవర్నమెంట్ విల్ టేక్ నెసరీ యాక్షన్ అగైనెస్ట్ ద పాకిస్తాన్. పాకిస్తాన్కి ఆపోజిట్గా ఇండియన్ గవర్నమెంట్ యాక్షన్ తీసుకోవడం కోసం వెయ్యి కళ్ళతో ఎదురు చూస్తున్నాం. అండ్ ఇట్ విల్ హ్యాపెన్. That good, like సింధు జలాలు ఆపేయడం, that people are suffering on the other side. But we know that అక్కడ పీపుల్ బాధపడుతున్నారు నీళ్లు లేక. బట్ దే హ్యావ్ టు క్వశ్చన్ దేర్ గవర్నమెంట్ వై దే హ్యావ్ డన్ దిస్ టెర్రరిస్ట్ అటాక్ టువర్డ్స్ ఇండియా అండ్ ఆల్. దీంట్లో ఇండియా తప్పేం లేదు. లెట్ దెమ్ లెర్న్ ఎ గుడ్ లెసన్ అండ్ లెట్ దెమ్ చేంజ్ దేర్ మైండ్ సెట్. వాళ్ళ మైండ్ సెట్ మార్చుకుని సరిగ్గా ఉంటే ప్రాబ్లమే లేదు. ఇప్పుడు వాట్ గోయింగ్ టు హ్యాపెన్ ఇన్ పాకిస్తాన్? డెఫినెట్గా ఇట్స్ గోయింగ్ టు బికమ్ పీసెస్ అగైన్. అక్కడ పాకిస్తాన్ తాలిబాన్, అది ఆఫ్ఘనిస్తాన్ బార్డర్లో తాలిబాన్ ఫైట్ చేస్తున్నారు, బలూచ్ రెబల్స్ ఫైట్ చేస్తున్నారు, సింధు, పస్తూన్స్, చాలా తెగలు ఉన్నాయి అక్కడ. దే హ్యావ్ హెల్ అవుట్ ఆఫ్ ఇంటర్నల్ ఇష్యూస్. ఈ టైంలో తెలివైన వాడు ఎప్పుడు కూడా హీ వోంట్ కమ్ అండ్ అటాక్ ఎ బిగ్గర్ కంట్రీ లైక్ ఇండియా అండ్ సూపర్ పవర్ లైక్ ఇండియా. సో హోప్ యూ అండర్స్టాండ్. అక్కడ ఈవెన్ మెనీ ఆర్ సేయింగ్ దట్ పాకిస్తాన్ ఆర్మీలో జనరల్స్, హై ర్యాంకింగ్ సోల్జర్స్ కూడా దే ఆర్ రిజైన్. దే ఆర్ సేయింగ్ దట్ రిజైనింగ్ వదిలేసి వెళ్ళిపోతున్నారు. దాదాపు 1200 నుంచి 5000 మంది దాకా రిజైన్ చేశారని న్యూస్ వస్తుంది. ఈవెన్ పాకిస్తాన్ హెడ్, ఆర్మీ హెడ్ ఈస్ హైడింగ్ సమ్వేర్ అని అంటున్నారు. ఎందుకు జరిగింది ఇదంతా? దే నో దట్ దే ఆర్ నాట్ క్యాపబుల్ ఆఫ్ ఫైటింగ్ విత్ ఇండియన్ ఆర్మీ. ఇప్పుడు ఇండియన్ ఆర్మీ ఉన్న కోపానికి అటాక్ చేస్తే సర్వనాశనం అయిపోతారు. దే నో దట్ వెరీ వెల్. సో జస్ట్ అబ్జర్వ్ ద జియో పాలిటిక్స్, అబ్జర్వ్ చేయండి, మీకే అర్థమవుతుంది. జస్ట్ ఇక్కడ నుంచి జియో పాలిటిక్స్ మీద రెగ్యులర్గా మేము మాట్లాడతాం. ఇట్ డజంట్ మీన్ దట్ వీఆర్ అగైనెస్ట్ టు ఎనీ కమ్యూనిటీ ఆర్ ఎనీ రిలీజియన్. వీ లవ్ ఇండియా అండ్ వీ కేర్ ఫర్ ఇండియా. అండ్ బీయింగ్ ఎన్ ఇండియన్, I feel it's my responsibility to do this. Hope you understand. Thank you for watching it. And try to please share it with your near and dear to create more awareness about the geopolitical issues. ఇక్కడ నుంచి ఖచ్చితంగా జియోపొలిటికల్ ఇష్యూస్ మీద మాట్లాడతాం. ఇంకోటి ఏదో మేము ఆర్ఎస్ఎస్ గ్రూప్స్ అవి ఇవి అని అంటున్నారు. నాకు ఆర్ఎస్ఎస్లో ఫ్రెండ్స్ ఉన్నారు, బీజేపీలో ఫ్రెండ్స్ ఉన్నారు, నేను ఆ పార్టీలో పనిచేశాను. యూ కెన్ చెక్ మై ప్రొఫైల్. మీకు నా ప్రొఫైల్ మొత్తం చూస్తే గూగుల్ యూ కెన్ సెర్చ్ విత్ మై నేమ్. ఫుల్ నేమ్ వేస్తే మీకు మొత్తం డీటెయిల్స్ అన్నీ వస్తాయి, ప్రదీప్ పెనుమాధు అని. సో నో నీడ్ టు హైడ్ ఎనీథింగ్. నా ఐడెంటిటీ నేను హైడ్ చేసుకోవాల్సిన అవసరం లేదు. ఐ లివ్ ఆన్ దిస్ ఐడెంటిటీ ఫర్ ఎవర్. సో ఈ పుకార్లు ఇవన్నీ నమ్మకండి. లైక్ ఇఫ్ ఎనీథింగ్ ఈజ్ దేర్, ఐ కీప్ ఆన్ పోస్టింగ్ ఇట్ ఇన్ మై సోషల్ మీడియా హ్యాండిల్. యూ కెన్ చెక్ ఇట్ దేర్. అండ్ థ్యాంక్ యూ. అండ్ ఈ టైంలో ఎవ్రీ ఇండియన్, లైక్ irrespective of religion, we have to stay together, we have to stick together and we have to work together. అదే కావాలి పాకిస్తాన్ వాళ్ళకు. ఇండియాలో హిందూ ముస్లిమ్స్ కొట్లాడుకోవడం, పాకిస్తాన్ టెర్రరిస్ట్ గ్రూప్స్ కావాల్సిందే. అది వాళ్ళకి ఆ ఛాన్స్ మనం ఇవ్వద్దు. ఇండియన్ హిందూస్, ఇండియన్ ముస్లిమ్స్ని పాకిస్తాన్లో అస్సలు పట్టించుకోరు. మీరు ఇఫ్ యూ వాంట్ టు ఎనీ ఇండియన్ ముస్లిం, ఇఫ్ యూ హ్యావ్ ఎనీ సాఫ్ట్ కార్నర్ టువర్డ్స్ పాకిస్తాన్, చెక్ విత్ దట్. పాకిస్తాన్ ముస్లిమ్స్ ఇండియన్ ముస్లిమ్స్ అస్సలు పట్టించుకోరు. పాకిస్తాన్ ఏంటండి ఇంత తొక్కంత దేశం. ఇండియాలో ఉన్న ముస్లిమ్స్ పాకిస్తాన్ కన్నా ఎక్కువ ఉన్నారు.
ప్రపంచంలో ఎక్కువ ముస్లిమ్స్ ఉన్న కంట్రీస్లో ఇండియా ఒకటి. పాకిస్తాన్‌లో ఆ వాల్యూస్ ఉంటాయా? అవి ఏవి ఉండవు పాకిస్తాన్‌లో. మీరు పాకిస్తాన్‌లో మైనారిటీ సిట్యుయేషన్ చూడండి. వాళ్ళ పరిస్థితి ఎలా ఉందో. హోప్ ఎవ్రీవన్ విల్ అండర్‌స్టాండ్ దిస్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇట్. నేను కొత్తగా ఏం చెప్పలా, కానీ ఉన్నవే చెప్పాను. కానీ ఐ జస్ట్ వాంట్ టు టెల్ ఇట్ ఫ్రమ్ మై యాంగిల్. నా యాంగిల్ నుంచి చెప్పదలుచుకున్నాను, చెప్పాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇట్. I'll get back to you in another video. Sure. Thank you.